అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనం భగవద్గీతలోని కొన్ని ముఖ్యాంశాలను మనము మాట్లాడుకుందాం. అసలు భగవద్గీత అంటే మన హైందవ సంస్కృతిలో, మన భారతీయ సనాతన ధర్మంలో భగవద్గీత హిందువుల ప్రామాణికమైన గ్రంథం. న్యాయస్థానంలో ఎవరైనా తప్పు చేసి ఉన్న ఎడల ఉన్నత న్యాయాధికారి ఆ దోషులపై భగవద్గీతను ఇచ్చి దాని మీద ప్రమాణం చేసి జరిగింది నిజం చెప్పమంటారు. అలాంటి ప్రామాణికమైన హిందువుల మత గ్రంథం భగవద్గీత. దాన్ని మత గ్రంథం అనేదానికన్నా అది పవిత్రమైన జ్ఞాన గ్రంథం అంటే బాగుంటుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మో రక్షితే రక్షితః, ధర్మం ఎటువైపు ఉంటుందో అటువైపున భగవంతుడు ఉంటాడనేది మనకు తెలిసిన విషయమే. భగవంతుడు శ్రీకృష్ణుడు ధర్మపక్షపాతి. పాండవులు, కౌరవులు ఇరువురు అన్నదమ్ములు. వారికి ఆస్తుల తగాద వలన వారు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్ముడు రాయబారం చేసిన చతుష్టమైన కౌరవులు దానికి అంగీకరించరు. 5 ఊర్లు కాదు కదా, సూది మన మోపినంత స్థలం కూడా ఇవ్వమని కరాఖండిగా చెబుతారు. యుద్ధమే చేస్తామని వారు ప్రకటిస్తారు. పాండవులు చేసేదే లేక కృష్ణుడిని ఆశ్రయిస్తారు. పాండవులు ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుతుంటారు. భగవంతుడు ధర్మం ఎటువైపు ఉంటుందో అటువైపే ఉంటాడనేది ఈ భారత వలన మనకు తెలుస్తుంది. కురుక్షేత్రంలో ఇరు సైన్యాలు కౌరవ పాండవులు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అర్జునుడు ఆ ఎదురుగా ఉన్న కౌరవులను చూసి ఒక్క క్షణం ఆలోచించి రథం దిగి పక్కకు వస్తాడు, దుఃఖిస్తుంటాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు, అర్జున ఎందుకు దుఃఖిస్తావు అని అడుగుగా, మనము దేనికైతే, ఏ సుఖభోగాలు రాజ్యాధికారానికైతే మనం యుద్ధం చేస్తున్నామో అవన్నీ శాశ్వతమా కృష్ణ? ఎదురుగా ఉండేది రక్త సంబంధికులైన అన్నలు, తమ్ముళ్ళు, బావలు, తాతలు, తండ్రులు. వీరిని యుద్ధం చేసి ఆ రక్తపు కూడు తినేదానికన్నా యుద్ధం చేయకుండా ఉండడమే మంచిది అంటాడు. అర్జున, నీవు క్షత్రుడివి, నీ కర్మ నువ్వు చేయాలి, యుద్ధం తప్పగా చేయాలి అని ఎటో పలుకుతాడు. అయినా ససేమిరా ఆయన ముందుకు రాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి తన విశ్వరూప సందర్శనాన్ని కురుక్షేత్ర రణంగ యుద్ధభూమిలో చూపిస్తాడు. అప్పుడు ఆ భగవద్గీత అంటే 700 శ్లోకాలు కలిగిన భగవద్గీతను అర్జునుడికి ఉపదేశిస్తాడు. అందులో అర్జున, ఒకటి ఆత్మజ్ఞానం. ఆత్మ అనేది చావు లేనిది, అలాగని పుట్టుక లేనిది. దాన్ని ఏ శక్తి నాశనం చేయదు. దేహము ఈరోజు ఉంటుంది, తర్వాత నాశనం అయిపోతుంది. ఆత్మ ఒక్కటే సత్యమైనది. దేహాలు మారుస్తుంది కానీ ఆత్మ మారదు. ఆత్మకు చావు లేదు. అలాంటి ఆత్మ కోసం నువ్వు ఎందుకు బాధపడతావు? ఆత్మ ఎప్పుడు సత్యమే ఉంటుంది అంటారు. తర్వాత 2 భక్తి యోగం. అర్జున, నువ్వు భక్తి కలిగి ఉండు, భగవంతుని శరణాగతి పొందు, నీ పాప కర్మలను ఆయనే నిష్కృతి చేస్తాడు అంటారు. 3వది కర్మయోగం. కర్మయోగంలో నీవు ఎటువంటి ఫలితాలను ఆశించకుండా నీవు కర్మలు చేయి. ప్రతి కార్యక్రమాన్ని నిష్కామ కర్మయోగంతో నువ్వు ఆచరించు. అప్పుడు నీకు మంచి ఫలితాలు వస్తుంది అంటాడు. 4 సమత్వ యోగం.
సమత్వ యోగం అంటే సుఖం వచ్చినప్పుడు ఆనందపడడం, దుఃఖం వచ్చినప్పుడు బాధపడడం చేయొద్దు. సుఖ సంతోషాలను దుఃఖాలను సమంగా చూడు. నీకు ఏది నీ వెంటరాదు, నిన్ను అంటుకోదు. ఇలాగా ఈ 4 ప్రధాన అంశాలను అర్జునుడు కృష్ణుడి ద్వారా పొందుతాడు. కాబట్టి మనము కూడా మానవులమైన మనము కూడా ఈ భగవద్గీతను పారాయణం చేయడం కాదు, ఈ 4 అంశాలను మనము నిత్యం మన జీవన యానంలో దాన్ని ఆచరిస్తూ అనుసరిస్తూ మన జీవితాన్ని సక్రమైన మార్గంలో మనం నడుపుకున్నప్పుడు మనం కూడా అర్జునుడి వలె కార్యోన్ముఖులై మన సమస్యలన్నింటినీ మనమే పరిష్కరించుకోగలుగుతాం. చిత్తప్రజ్ఞతం కలిగి మనము జీవితాన్ని విజయవంతంగా మనం గడిపినప్పుడు మన జీవితం కూడా ధన్యమవుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్.